వెల్కమ్ టు న్యూస్ అడ్డా. వేసవిలో ఈ విత్తనాలను తినండి. వేసవి కాలంలో శరీరం చెమట ద్వారా ఎక్కువ ద్రవాలను కోల్పోతుంది. అందుకే ఈ సమయంలో హైడ్రేషన్తో పాటు సరైన పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. వేసవిలో నీళ్లు తాగడం అవసరమే అయినప్పటికీ కొన్ని విత్తనాలను నీటిలో నానబెట్టి తీసుకోవడం ద్వారా శరీరానికి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. పోషకాలు అధికంగా ఉండే ఈ విత్తనాలను తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. వేసవిలో నీటిలో నానబెట్టి తీసుకోదగిన శరీరానికి మేలు చేసే కొన్ని విత్తనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో తీసుకోదగిన విత్తనాల్లో చియా విత్తనాలు ఒకటి. ఇవి పోషకాలతో నిండి ఉంటాయి. నీటిలో నానబెట్టినప్పుడు ఇవి జెల్లా మారి తేమను నిల్వ చేసే గుణం కలిగి ఉంటాయి. ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఈ విత్తనాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో, శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడంలో, ఎక్కువసేపు తృప్తిగా ఉండేలా చేయడంలో సహాయపడతాయి. అలాగే సబ్జా విత్తనాలు వేసవిలో ఎక్కువగా ఉపయోగించే సంప్రదాయ పానీయాల్లో కనిపిస్తాయి. ఇవి నీటిలో నానబెట్టినప్పుడు పారదర్శక పొర ఏర్పడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఈ విత్తనాలు జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అదేవిధంగా అవిసె గింజలను కూడా నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు. అవిసె గింజలను నీటిలో నానబెట్టినప్పుడు మెత్తగా మారి సులభంగా జీర్ణమవుతాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ఫైబర్, ప్లాంట్ ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మెంతులను సాధారణంగా రాత్రంతా నానబెట్టి ఉదయం తీసుకుంటారు. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. నానబెట్టడం వల్ల చేదు తగ్గి తినడానికి సులభం అవుతుంది. మెటాబాలిజాన్ని మెరుగుపరచడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇక చిన్నగా ఉన్నప్పటికీ నువ్వులు పోషకాలను ఎక్కువగా కలిగి ఉంటాయి. నీటిలో నానబెట్టినప్పుడు ఇవి మెత్తగా మారి జీర్ణానికి అనుకూలంగా మారుతాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, కాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో సమృద్ధిగా ఉంటాయి. ఇలా చియా, సబ్జా, అవిసె, మెంతులు, నువ్వులు వంటి విత్తనాలను నీటిలో నానబెట్టి వేసవిలో ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఇవి హైడ్రేషన్, జీర్ణక్రియ, సమగ్ర ఆరోగ్యాన్ని మద్దతు ఇస్తాయని వైద్యులు చెప్తున్నారు. అయితే ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ వీటిని మితంగా తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఆరోగ్యకరమైనవైనా అధికంగా తీసుకుంటే సమస్యలు తలెత్తవచ్చు. తగినంత నీరు, సీజనల్ ఆహారంతో పాటు ఈ విత్తనాలను ఆహారంలో చేర్చుకుంటే వేసవిలో శరీరం ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు.